అందరికీ శుభోదయం. నా పేరు జాన్వి. నేను 3వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను భాషా భాగాలంటే చెప్పబోతున్నాను. భాషా భాగాలంటే మనం మాట్లాడే పదాలను అర్థాన్ని భాషా భాగాలుగా 5 రకాలుగా విభజించారు. అవి నామవాచకం, సర్వనామం, క్రియ, విశేషణం, అవ్యయం. నామవాచకం. నామము అంటే పేరు. పేరుకు బదులుగా వాడే పదాలు. పేర్లను తెలిపే పదాలను నామవాచకం అంటారు. మనుషుల, జంతువుల, పక్షుల, కూరగాయల, పండ్ల, ప్రాంతాల పేరు తెలిపే వాటిని నామవాచకం అంటారు. ఉదాహరణ: గోపి, తిరుపతి, జామ, చింత చెట్టు. ధన్యవాదాలు.